వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం మల్లవరం మామిళ్లు గ్రామానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంత సరిహద్దుల్లో తిరుపతమ్మ క్వారీలో అక్రమ రంగురాళ్ల తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు తెలిపారు. ఈ క్వారీ గ్రామానికి చెందిన తిరుపతమ్మ అనే మహిళ యొక్క పట్టా భూమికి, ఫారెస్ట్ భూమికి సరిహద్దుల్లో ఉందని, ఈ ప్రాంతంలో రంగురాళ్లు లభ్యమవుతున్నాయనే విషయం తెలుసుకుని నర్సీపట్నం ప్రాంతానికి చెందిన దళారి బొద్దిరెడ్డి శ్రీను అనే గిరిజనేతరుడు దుప్పలపాలెం గ్రామానికి చెందిన ఒక ట్రైబ్ను బినామీగా పెట్టి అతని పేరున కొనుగోలు చేసి జల్లూరు, దుప్పలపాలెం, తుంగమడుగుల, వేటమామిడి గ్రామాలకు చెందిన కొందరి వ్యక్తులను ముఠాగా చేసి ఆ ప్రాంతంలో కాపలా పేరుతో రాత్రి సమయంలో అక్రమ రంగురాళ్ల తవ్వకాలు జరిపిస్తున్నాడని అన్నారు. స్టార్ట్ చేద్దాం. నువ్వు స్టార్ట్ అంటే నేను రెడీ. ఓకే. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ కమిటీ తిరుపతమ్మ కోరి ఎంక్వైరీ కోసం లేదా విజిట్ కోసం అనేది రావడం జరిగింది. అయితే ఈ విషయంలో ఆదివాసులకు చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ తిరుపతమ్మ కోరిలో పెద్ద పెద్ద సొరంగాలు 30-40 అడుగుల లోతు వరకు లోపలికి వెళ్ళి ఉన్నాయి. అవి ఏమాత్రం కుప్పకూలిపోతే ఆదివాసి ప్రాణాలకి చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇది ఒకరోజు 2 రోజుల నుంచి జరగట్లేదు, కొన్ని నెలల నుంచి జరుగుతున్నాయి. ఇది ఒక గిరిజనేతడైనటువంటి వ్యక్తి బినామీ పేరున తిరుపతమ్మ అనేటువంటి వ్యక్తి నుంచి కొనడం అనేది జరిగిందని చెప్పేసి మాకు తెలిసింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఖనిజ సంపద కుళ్ళగొట్టడం కోసం బినామీని అడ్డం పెట్టుకొని ట్రైబుల్ యొక్క చట్టాలని, హక్కుల్ని కాలరాయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు దీన్ని సందర్శించడానికి వచ్చాం కాబట్టి ఈ క్వారీ యొక్క పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే దీన్ని ఆలోచించడం కంటే డైరెక్ట్గా వాటి యొక్క పొజిషన్ని మనం చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇది చూస్తే సొరంగం, ఈ సొరంగం నుంచి మనుషులు లోపలికి వెళ్తారు. అయితే ఇది ఆల్రెడీ కొంతవరకు తవ్వి తర్వాత అది మూసడం జరిగింది. ఇలాగా సొరంగాలు తవ్వుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే, ఇక్కడ సరుకు ఎప్పుడైతే దొరుకుతుందో దొరికే సమయంలో ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ సరుకు మీద దృష్టి పెట్టి పైన ఏం జరుగుతుందో అనేది అబ్జర్వ్ చేయరు. అలా అబ్జర్వ్ చేయకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే, ఇక్కడ మనకు పగుళ్ళు కనబడుతున్నాయి. ఈ పగుళ్ళను మనం ఎప్పుడైతే చూసుకుంటున్నామో అటువైపు అలా విడిపోయింది భాగం, ఇటువైపు ఈ భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ పగుళ్ళు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ స్వరంగం చేసుకున్నప్పుడు ఈ పట్టు కుదిరేయడంతో జనాల మీద, వ్యక్తుల మీద పడిపోతే ప్రాణాలకే ముప్పుగా వాటిల్లే అవకాశం అయితే ఉంది. ఇది పెద్ద పెద్ద సొరంగాలు. ఈ బినామీ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, రాత్రి సమయంలో జల్లూరు గ్రామం నుంచి, అలాగే దుప్పలపాలెం గ్రామం నుంచి, తుంగమడుగుల గ్రామం నుంచి, వేటమడుగు గ్రామం నుంచి కొంతమంది వ్యక్తుల్ని ముఠాగా తీసుకొచ్చినటువంటి ముఠాతో కాపల పేరుతో ఇక్కడ రాత్రుల తవ్వకాలు జరిపిస్తున్నారు. ఇంకో కన్నాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సొరంగం ఇంచుమించు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకో సొరంగాన్ని మనం చూస్తాం. ఆ సొరంగం ఏంటంటే ఇంచుమించు 10 అడుగుల లోపలికి ఉండి 10 అడుగుల లోపల నుంచి సొరంగం ఇంకా అవతలికి ఉంది. ఆ సొరంగాన్ని ఇప్పుడు మనం చూద్దాము. చూసిన తర్వాత ఇది చేసుకుందాం. ఇది సొరంగం. ఈ సొరంగం నుంచి ఎలా దిగుతారు అంటే, ఒక కర్ర ఉంది, అది నేను ఒకసారి దిగి చూపిస్తాను. ఈ సొరంగం నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ చాలా భయంకరమైన సొరంగం ఉంది. ఆ సొరంగం ఏంటంటే అక్కడ లోపలికి ఇంకా అలా వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. అది ఇంచుమించు ఆ సొరంగం కుప్పకూలిపోతే జనాల ప్రాణాలకే చాలా ప్రమాదకరం. అందువల్ల ఏంటంటే ఇలాంటి సొరంగాలు తీసుకొని ఆదివాసీ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీటిని మొత్తాన్ని క్లోజ్ చేయాలి. బినామీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారంగా అని చెప్పేసి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపు నుంచి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.